కాకినాడ జిల్లా తాళరేవు మండలం పంచాయతీలో ఎటువంటి కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదని, సక్రమమైన పద్ధతిలోని నిధులు వినియోగించామని గ్రామ సర్పంచ్ కామాడి గోవాలక్ష్మి, కార్యదర్శి విజేవి రమణ తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులపై ఉప సర్పంచ్ లోకేష్ చేసిన ఆరోపణలపై వారు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకే నిధులు డ్రా చేసి ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో ఎటువంటి అవినీతికి తావు లేదన్నారు. కావాలనే ఉప సర్పంచ్ గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సర్పంచ్, కార్యదర్శులతో పాటు పలువురు వార్డు సభ్యులు వాపోయారు. ఇప్పటికైనా గ్రామాభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో 4, 5, 7, 8, 10, 11, 12, 15 వార్డు సభ్యులు ఓలేటి శ్రీదేవి, కామాడి వీరవేణి, అరదాడి ఆదినారాయణ, ఆకుల దేవి, బొడ్డు సత్తిబాబు, పెసింగి దుర్గాభవాని, కామాడి కృష్ణజ్యోతి, కొప్పాడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. గాడిమోగ గ్రామ పంచాయతీ తరపున ఉప సర్పంచ్ గారు కుక్కలగెట్టి లోకేష్ గారు ఇచ్చిన ఆరోపణ అది నిజం కాదు. దానికి కోర్టు ద్వారాగా కాగితాలు వచ్చాయి. దాని ప్రకారంగా మేము వార్డు నెంబర్లు మేము కలిపి కోర్టు ద్వారా వచ్చిన కాగితాలనే చూసి డబ్బులు పే చేసాం సార్. డబ్బులు ఎటువంటి నిజం లేదు, అది నిజం కాదు. కావాలనే మా మీద ఎన్నో బురద జల్లుతున్నారు సారు. అదైతే నిజం కాదు సారు. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ లోకేష్ గారు. 5/9/2024 తారీఖు కోర్టు ఇచ్చిందండి. దీని మీద డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు కూడా అండి ఏదైతే దాని మీద చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి 6వ నెలలో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు కూడా ఈ లేఖ ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారం మేము పేమెంట్లు ఇవ్వడం జరిగిందండి. పై అధికారుల అనుమతి, కోర్టు అనుమతితో లోబడి మాత్రమే పేమెంట్లు ఇవ్వడం జరిగిందండి.